ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. మహారాష్ట్రలో ఉన్న నాందేడ్ ప్రాంతంలోని గురుద్వారా గురించి తెలుసుకుందాం. ఈ గురుద్వారా వచ్చేసి నాందేడ్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గురు గోవింద్ సింగ్ జీ నాందేడ్ చేరుకున్నప్పుడు ఆశ్రయం పొందిన ప్రధాన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. దీని నిర్మాణం మొత్తం పాలరాతితో చేయబడి ఉంటుంది మరియు చుట్టూ పచ్చని మొక్కలతో చెట్లతో ఉంటుంది. మనము ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మొత్తము చెట్లు పార్కుతో నింపబడి ఉంటుంది. అక్కడ దూరంగా కనిపించేదే గురుద్వారా యొక్క ప్రదేశం. సిక్కులు పవిత్రంగా పూజించే స్థలము ఈ గురుద్వార్. 11 మంది సిక్కు గురువులలో 10వ గురువు గోవింద్ సింగ్ జీ తన చివరి సమావేశాన్ని నిర్వహించిన ప్రదేశము ఇది. మనము ఉజీర్ సాహెబ్ చరిత్రను పరిశీలిస్తే దీనిని 1609లోని గురు హర్ గోవింద్ స్థాపించారు. అమృత్సర్లోని హర్మందిర్ సాహిబ్ లాగానే ఉజీర్ సాహిబ్ కూడా బంగారు పలకలతో కప్పబడి ఉంటుంది. గురుద్వారా లోపల ఒక అంజిత సాహిబ్ గది ఉంది. 1708లో గురు గోవింద్ సింగ్ దహనం చేయబడిన సారూప్య ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. గురు గోవింద్ సింగ్ యొక్క అనేక ఆస్తులు, ఒక అద్భుతమైన బ్లేడ్, ఒక అగ్గిపెట్టె రైఫిల్, 35 బోల్టులతో కూడిన విల్లు, 2 రిటైర్మెంట్లు, విలువైన రాళ్లతో నిండిన రక్షణ మరియు 5 అద్భుతమైన కత్తులు ఇక్కడ భద్రపరచబడ్డాయి. అనేక ఎకరాలలో విస్తరించి ఉన్న ఉజీర్ సాహెబ్ కాంప్లెక్స్ 2 భవనాలను కలిగి ఉంది. బుంగ్మై బాగో పర్యాటకులు గురు గ్రంథ్ సాహెబ్ మరియు గురు గోవింద్ సింగ్ ఆస్తులను ఒక అద్భుతమైన కత్తి, ఒక అగ్గిపెట్టె రైఫిల్ లాగా కనుగొనే పెద్ద గది, 35 బోల్టులు గుత్తి 2 వెనక్కి తీసుకుంటాయి. విలువైన రాళ్ళు మరియు 5 అద్భుతమైన కత్తులతో కూడిన రక్షణ సెట్. 2వ గది అంగిత్ సాహెబ్. దీనిని 1708లో నిర్మించారు. ఇక్కడ గురు గోవింద్ సింగ్ దహనం చేయబడ్డాడు. అమృత్సర్లోని హర్మందిర్ సాహిబ్ లాగా హజూర్ సాహిబ్ కూడా బంగారు పూత పూసిన గోపురాలను కలిగి ఉంది మరియు పైభాగంలో బంగారు పూత పూసిన రాగితో చేసిన కలశ్ ఉంది. ఈ గురుద్వారా లోపలికి వెళ్ళడానికి 4 ప్రదేశాలు ఉన్నాయి. ఈ 4 ద్వారాల నుంచి ఎలాగైనా వెళ్ళవచ్చు. ఈ నిర్మాణం మొత్తము పాలరాతితో చెక్కబడి ఉంటుంది. గురు గోవింద్ సింగ్ తన చివరి సమావేశాన్ని నిర్వహించిన పవిత్ర స్థలం ఉజార్ సాహిబ్ నాందేడ్. సిక్కు మతానికి పంచ్ తఖ్త్ గురుద్వార్ ఇతిహాసాల ప్రకారము గురు గోవింద్ సింగ్ 1708 సంవత్సరం ఆగస్టు చివరిలో నాందేడ్కు వచ్చారు. తర్వాత ఆయన కూడా గోల్కొండకు వెళ్ళారు. అయితే ఆ సమయంలో ఆయన నాందేడును శాశ్వతంగా తన నివాసంగా మార్చుకోవాలని ఎంచుకున్నారు. ఈ పవిత్ర స్థలం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా తలకి ఒక క్యాప్ వేసుకోవాలి. శ్రీ గురు గోబింద్ సింగ్ జీ మహారాజ్ను హత్య చేయడానికి సిర్వంత్ పజ్దర్ అయిన వజీర్ ఖాన్ నియమించిన 2 వ్యక్తులు కత్తితో పొడిచి చంపిన ప్రదేశం ఇదే. ఉజూర్ సాహెబ్ చరిత్రలో అందరికీ చాలా విషయాలు ఉన్నాయి. ఈ దృశ్యాలను ఊహించి గురు గోవింద్ సింగ్ గురు గ్రంథ్ సాహెబ్ను ప్రతిష్ఠించమని కోరాడు. అందువలన ఆ ప్రదేశం తఖత్ సాహెబ్గా ప్రసిద్ధి చెందింది. హజార్ సాహెబ్ యొక్క అందమైన బంగారు పూతతో కూడిన భవనం మహారాజా రంజిత్ సింగ్ దర్శకత్వంలో నిర్మించబడింది. గురుద్వారా నిర్మాణం పూర్తి కావడానికి మొత్తం 5 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. గురుద్వారాను సచ్ఖండ్ శ్రీ హజూర్ హబ్బుల్ నగర్ సాహెబ్ అని కూడా పిలుస్తారు. ఈ గురుద్వారాలో అత్యంత ఆకర్షణీయమైన భాగం దాని లేజర్ షో. ఇది ప్రతి సాయంత్రం జరుగుతుంది. జస్బీర్ సింగ్ ధామ్ దర్శకత్వంలో వహించిన మరియు గజల్ గాయకుడు జగ్జిత్ సింగ్ స్వరాన్ని కలిగి ఉన్న ఈ ప్రదర్శన 10 మంది గురువుల జీవితాలను వివరిస్తుంది. ఈ ప్రదర్శన ప్రతిరోజు సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు జరుగుతుంది. గురుద్వారాలో వడ్డించే గుర్కా లంగర్ తినడం మిస్ అవ్వకండి. తప్పకుండా తినండి. మనము ఇక్కడ ఫోటోలు తీసుకోవాలనుకున్న 2 చేతులు జోడించి ఫోటోలు తీసుకోవాలి. అలాగే
మనము గురుద్వారా లోపలికి వెళ్తున్నప్పుడు చుట్టూ కాళ్ళు కడిగేంతలో వాటరు ఉంటుంది. ఆ నీళ్లను ఎప్పటికీ ఒక అతను పంపిస్తూ ఉంటాడు, ముందుకి పంపించేస్తూ ఉంటాడు నెట్టుతూ. ఆ నీళ్ళలో మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ఈ గురుద్వారా దాని ప్రాంతం నుండి దాని పేరును పొందింది. ఇది ఒక ఎత్తైన వాలు ప్రదేశంలో ఉంది మరియు గురుద్వారా ఉజర్ సాహిబ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెల్లటి పాలరాయితో చేసిన ఖజానాతో అలంకరించబడిన అద్భుతమైన తెల్లని నిర్మాణం కాబట్టి దీని అభివృద్ధి కళ్ళకు విందుగా ఉంటుంది. మనము ఇక్కడికి చేరుకోవాలంటే నాందేడ్ వీధి రైలు మరియు వాయు మార్గాల ద్వారా అనుసంధానించబడినది. రవాణా కోసం వివిధ పద్ధతుల ద్వారా సమర్థవంతంగా తెరిచి ఉంది. నాందేడ్ రైల్వే స్టేషన్ ఈ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే వాటిలో ఒకటి కాబట్టి నగరాన్ని చేరుకోవడానికి రైలు అత్యంత అనుకూలమైన మార్గం. మరియు నాందేడ్ విమాన ఆశ్రమం పునరూపకల్పన చేయబడింది మరియు ప్రతిరోజు మరిన్ని విమానాలు నిర్వహించగలదు. నాందేడ్ మరియు చుట్టుపక్కల నగరాల మధ్య అనేక ప్రభుత్వ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. ఇక్కడి చేరుకోవడం చాలా సులువు. మీకు నా యొక్క ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం సాయిరామ్. ఇది గురుద్వారా లోపలికి వెళ్ళే ప్రదేశము. లోపల ఇలా ప్రార్థనలు జరుగుతాయి. అక్కడ నిరంతరము చదువుతూనే